సావి హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 6 నిమిషాలు. యూఏ సర్టిఫికెట్ 31 మే 2024న ఈ సినిమా విడుదలైంది. సావి, ఏ సింపుల్ హౌస్ వైఫ్, attempts a daring jailbreak to get her husband out of one of England's high security prisons consisting of 400 inmates, 75 armed guards and 60 surveillance cameras. ఇందులో కథలో ఏమవుతుందంటే ఓపెనింగే ఒక గాయపడ్డటువంటి వ్యక్తిని కారులోంచి కింద పడేసి ఈ అమ్మాయి కారులో వెళ్తుంటుంది. ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది, ఏం సంగతి అంటే కథలోకి వస్తాము. అందులో దివ్య కోచ్లా కుమారు సావి పాత్రలో నటించగా ఆమె భర్తగా హర్షవర్ధన్ రాణి తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాలు నటించాడు. అతను వీళ్ళకు చిన్న ఫ్యామిలీ, అందులో బాబు, ముగ్గురు ఉంటారు. హ్యాపీగా వీడియో కాల్లో హీరోయిన్ తండ్రితో మాట్లాడుతూ ఉంటారు. నాకు స్వర్గం అంటే ఇక్కడే ఉంది, చాలా హీరో అంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. అది చాలా ఆనందంగా ఉంది, స్వర్గం ఇక్కడే ఉంది అని హర్షవర్ధన్ రాణి అంటే కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, సెక్సువల్ లైఫ్ కానీ వాళ్ళ పిల్లల పర్సనల్ లైఫ్ కానీ ఎంత బాగుంది అనేది ఫస్ట్ చూపిస్తారు, మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత అనుకోకుండా సడన్గా అతని చేతికి ఒక రక్తం మరక అడుతుంది. అది తుడుచుకుంటుంటాడు. ఆయన వేసుకున్న జాకెట్కి మరక అడితే అది తుడుచుకుంటూ ఉంటాడు. పోలీసులు వస్తారు. సో అక్కడ అది విదేశాల్లో ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళు ఉండేది ఇంగ్లాండ్లో. వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తారు. అతన్ని అరెస్ట్ చేసేగానే ఆ తర్వాత తీసుకెళ్ళిపోతే సావి కంగారు పడిపోతుంది. ఏది ఇట్లా అయిపోయింది, నా లైఫ్ ఇంత ఆనందంగా ఉంటున్న లైఫ్ ఒకటేసారి అంత కింద మీద అయిపోయింది అని చెప్పి ఆమె బాధపడుతుంటుంది. ఆ ప్రిజనర్స్లలో వాళ్ళు డ్రగ్స్ సప్లై చేయమని ఇతన్ని కొడతారు. కొట్టిన తర్వాత బాగా గాయపడతాడు. గాయపడ్డ తర్వాత నేను చేయనని చెప్తాడు. అయినా సరే బాగా గాయపడితే ఈమె తనకు తెలిసినటువంటి ఒక లేడీ లాయర్ని పట్టుకొని ట్రై చేస్తుంటుంది. ఆమె అంటుంది ఎన్ని అవకాశాలు లేవు, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ అయ్యింది చాలా సీరియస్ కేసు మీద, అది ఇది అని చెప్పేసి. అంటే ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ అప్పుడు నేను కాదు అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉండాలి, అతను నిరూపించడానికి ప్రయత్నం చేసి అక్కడ కింద ఇది పడింది, అతనిది గుండి పడింది, షర్ట్ది ఈ టైప్ బటన్ పడింది అని చెప్తాడు. కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు. సో తర్వాత సావి అనిల్ కపూర్ ఆ జైల్లో ఉంటాడు. ఈ అనిల్ కపూర్ వచ్చిన తర్వాత కథ ఒక రంజులోకి పడుతుంది. ఈ తర్వాత అనిల్ కపూర్ వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఈ అమ్మాయి తన భర్తని ఏ రకంగా కాపాడుకుంది, అసలు హత్య చేసింది ఎవరు అనే సస్పెన్స్ని డీల్ చేస్తూ మిగతా కథ సాగుతుంది. ముఖేష్ భట్టు, తర్వాత భూషణ్ కుమారు, కిషన్ కుమారు, ఒకప్పటి హీరో కిషన్ కుమారు, వీళ్ళందరూ కలిసి టీ సిరీస్ కూడా నిర్మాణ సంస్థలో భాగం పంచుకోగా సాక్షి భట్ కో ప్రొడ్యూసర్, శివ్ చెనానా కూడా కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమాకి దర్శకుడు అభినయ్ డియో. సో అభినయ్ డియో దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా సస్పెన్స్ ప్రియులకు మాత్రమే అలరించే విధంగా తయారైంది. సో ఇదనమాట ఈ సినిమాకు సంబంధించినటువంటి విశేషాలు. 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.